హాయ్ అండి. ఈ రోజు మనతో ఉన్నారు బాలయ్య గారు. పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి. తను రాకో హెల్త్ లో జాయిన్ అయ్యి 20 కేజెస్ తగ్గారంట. తన జర్నీ ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు బాలయ్య అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా అండి మాది. ఓకే, మీకు రాకో హెల్త్ గురించి ఎలా తెలుసండి? నేను ఆన్లైన్లో చూసామండి. ఆన్లైన్లో చూసి జాయిన్ అయ్యండి. ఆన్లైన్లో చూసి జాయిన్ అయ్యారు. ఓకే, అంటే మీకు ఎలా తెలుసు అసలు రాకో హెల్త్? మా బాబాయ్ గారు రాకో హెల్త్లో జాయిన్ అయ్యారు. ఓకే, ఆయన చూసి ఆయన 30 కేజీ దాకా తగ్గారు. ఆయన చూసి నేను కూడా జాయిన్ అయ్యానండి. ఓకే, ఎంత తగ్గారు మీరు? నేను 96 ఉన్నాను, ఇప్పుడు 76 ఉన్నా అండి. 20 కేజీ తగ్గానండి. బిఫోర్ 96 ఉన్నారు, ఇప్పుడు 76 ఉన్నారు. టోటల్ గా 20 కేజెస్ తగ్గారు. ఓకే, ఈ వెయిట్ తో పాటు మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఓకే, ఏమేమి ఉన్నాయండి? నాకు గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఉందండి. ఓకే, ఉడక పెడతానండి నిద్రపోయేటప్పుడు. నాకు HbA1c 8.8 ఉందండి. ఓకే, HbA1c 8.8 ఉంది. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి 5.5 ఉందండి. ఓకే, 5.5 ఉంది. అంటే ఇది 3 months ప్రోగ్రామా? అవును మేడం. ఓకే, మరి ఎలా ఇచ్చారు వాళ్ళు? డైట్ ఎలా ఫాలో అయ్యారు? అసలు ఏమేమి ఉంటాయి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? డైట్ మాత్రం మన ఇంట్లో వండుకునే ఫుడ్డే మేడం. ఓకే, వాళ్ళు డైలీ మనం కాల్ చేస్తారు. డైలీ మనం వెయిట్ పెట్టేసుకుంటే వాళ్ళు ఏం ఫుడ్ తినాలో ఏందనేది డైట్ మనకు చెబుతున్నారు. ఆ డైట్ ప్రకారం ఫాలో అవుతుంటే మన వెయిట్ అనేది లాస్ తగ్గుదా వస్తున్నాం. ఓకే, అంటే మీరు డైలీ మీరు కాల్ చేస్తారా, వాళ్ళకి కాల్ చేస్తారా? మార్నింగ్ మేము వెయిట్ పెట్టగానే వాళ్ళు కాల్ చేస్తాం మేడం. కాల్ చేయగానే వాళ్ళు రిప్లై చేసి చెబుతారు మేడం. ఓకే, అంటే వాళ్ళు ఇచ్చే ఫుడ్ సరిపోతుంటదండి? సరిపోయింది మేడం. ఓకే, సరిపోయింది. అంటే స్పెషల్ డైట్ అంటే ఎలా? అంటే మీ వరకు ఏమైనా డైట్ ఉంటుందా, లేకపోతే ఎలా ఫుడ్ అనేది ఎలా ఉంటుందండి? ఏం లేదు మేడం, ఇంట్లో చేసుకునే ఫుడ్డే మామూలుగా. కానీ వాళ్ళు కొన్ని చేంజ్ చెబుతారు. చేంజ్ చేసుకుని మారుకుంటే మనం తినడానికి ఇబ్బంది లేదు. ఓకే, అలాగే ఉంది. ఓకే, నైస్. అండ్ ఆల్సో మీరు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇది చేసేటప్పుడు నీరసం కానీ మీకు ఏమన్నా అట్లాంటి ఇబ్బంది ఏం లేదు మేడం. 2 hours కి ఏదో ఒకటి ఫుడ్ ఏదో ఒకటి ఉంటుంది. 2 hours కు ఏదో ఒక ఫుడ్ వస్తుంది, ఏదో ఫుడ్ తినొచ్చు. ఏం చేస్తుంటారండి మీరు? నేను మామూలు బిల్డింగ్ కాంట్రాక్ట్ చేపిస్తాను మేడం. ఓకే, అంటే హార్డ్ వర్క్ అంటే హార్డ్ వర్క్ నాది. ఓకే, హార్డ్ వర్క్ అయినా కూడా మీరు డైట్ చేయాలని? నాకు కొంచెం ప్రాబ్లంగా ఉంది, నేను జాయిన్ అవ్వాలనుకున్నా. ఓకే, మరి ఇప్పుడు 3 months కంప్లీట్ అయిందండి? అయిపోయింది మేడం, అయిపోయి 20 కేజీస్ తగ్గాను. ఓకే, మరి మీరు ఇంతకు ముందు ప్రాబ్లమ్స్ చెప్పారు కదా, మీరు గ్యాస్ట్రిక్ ఇష్యూ ఇవన్నీ తగ్గాయా? అన్ని తగ్గినాయి మేడం. ఓకే, అంటే గురక కూడా తగ్గిపోయింది? ఎటువంటి ఇబ్బంది లేదు మేడం. గ్యాస్ ట్రబుల్ గురించి కానీ గురక కానీ మొత్తం ఎటువంటి ఇబ్బంది ఏం లేదు మేడం. మరి ఈ డైట్ చేసేటప్పుడు వాకింగ్ కానీ జిమ్ కానీ ఏం లేదు మేడం. వాకింగ్ లేదు, జిమ్ లేదు, ఏం లేదు. డైలీ మనం ఇంట్లో చేసుకుంటాను, ఇంట్లో చేసి నా పని నేను చేసుకుంటున్నాను. వాకింగ్ అనేది లేదు. ఓకే, వీళ్ళు ఏమైనా మెడిసిన్స్ ఏమైనా ఇచ్చారా? మెడిసిన్స్ అయితే ఏం లేదు మేడం. మెడిసిన్స్ పౌడర్స్ ఏమీ లేదు. ఓన్లీ మన ఇంట్లో ఫుడ్ చెబుతున్నారు, రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే, ఇంతకు ముందు అసలు ఇంత వెయిట్ పెరగడానికి అసలు మెయిన్ రీజన్ ఏమనుకుంటున్నారు అసలు మీరు? మెయిన్ రీజన్ అంటే నాకు ఒక సర్జరీ జరిగింది మేడం. ఓకే, ఆ సర్జరీ జరిగిన ఆటోమేటిక్గా ఒళ్ళు వచ్చేసింది. ఓకే, ఆ ఒళ్ళుతో పాటు ఇంక ఇవన్నీ ఇబ్బందులు వచ్చినాయి తర్వాత. ఓకే, ఆ ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి సర్జరీ తర్వాత తగ్గాలనుకొని తగ్గారు. ఓకే, మరి ఇప్పుడు తగ్గారు కదండి, మళ్ళీ పెరుగుతారా ఏమన్నా తెలుసా మీకు? లేదు మేడం, మనం పెరుగుతామంటే మనకు ఒక ట్రైనింగ్ సెంటర్ లాగా మనకు ఇబ్బంది లేకుండా మనం తినే ఫుడ్ ఎట్లా తినాలో ఏందనేది మనకు అలవాటు అయిపోయింది. ఈ 3 నెలల్లో మనకి అర్థమైపోయింది. ఏది తిన్నా ఏది బ్యాలెన్స్ చేసుకోవాలనేది ఈ 3 నెలల్లో మనకి అర్థమైపోతుంది. తర్వాత మనం ఎట్టైనా పెరిగినా తగ్గటానికి మనమే దాన్ని మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే, మీరే ఎలా మెయింటైన్ చేసుకోవాలనేది మనకి అర్థమైపోయింది. ఒక ట్రైనింగ్ సెంటర్ అయిపోయింది. ఓకే, బాడీ తగ్గటానికి, ఒక ఒళ్ళు తగ్గటానికి ట్రైనింగ్ సెంటర్ అయిపోయింది. ఓకే, అదేలేండి, మీరు ఎలా పెరిగారో అలా తగ్గారు కాబట్టి ఎలా తగ్గాలనేది మొత్తం నేర్చుకున్నాను. పెరిగినా తగ్గే విధానానికి, ఓకే, పెరగకుండా ఉండటానికి, తగ్గడానికి బాగా అర్థమైపోయింది. ఓకే, అంటే డైట్ లో అన్ని ఫుడ్స్ ఉంటాయండి? ఫ్రూట్స్ ఉంటాయి, అన్ని రకాల కూరలు ఉంటాయి, నాన్ వెజ్ ఉంటాయి, అన్ని రకాల నాన్ వెజ్ ఉంటాయి, అన్ని రకాలు వస్తాయి. రైస్ కూడా ఉండిద్ది? రైస్ కూడా ఉండేది మేడం. రైస్ కూడా ఉండిద్ది. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఈ డైట్ చేశారు. ఓకే, మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళంతా కూడా ఎలా ఫీల్ అయ్యారు ఇప్పుడు? ఓకే, మా ఫ్యామిలీ చూసిన వాళ్ళందరూ ఏంది అసలు ఎంత దగ్గర ఏంది అని అందరూ ఆశ్చర్యపోయారు. ఇంట్లో వాళ్ళు బాగా ఎంకరేజ్ చేసి వాళ్ళే చేశారు. ఓకే, అంటే మీరు HbA1c అంతకు ముందు 8.8 ఉందన్నారు కదా, అంతకు ముందు మరి టాబ్లెట్ యూజ్ చేశారా? మీకు ఎలా తెలుసు? టాబ్లెట్ యూజ్ చేయలేదు మేడం. దీంట్లో టెస్ట్ చేయించినాక నాకు తెలిసింది మేడం, బయటకు వచ్చింది. అంటే మీకు ఉందని అసలు తెలియదు? ఉందని సంగతే నాకు తెలియదు. ఈ గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లంతో గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్ మాత్రం వాడుతూ ఉండేవాడిని. చాలా ఇబ్బంది పడేవాడిని.
ఇప్పుడు అవన్నీ నార్మల్ విని ఇప్పుడు వేసుకోవట్లేదు గ్యాస్ ఇప్పుడు అసలు గ్యాస్ ట్రబుల్ వెళ్ళగానే ఏది వేసుకోవట్లేదు. ఓకే, ఇప్పుడు మరి షుగర్ లెవెల్స్ అనేది కూడా మొత్తం మొత్తం నార్మల్ నార్మల్ మొత్తం నార్మల్ ఫుడ్ తిన్నా సరే మొత్తం నార్మల్ గానే ఉంది. ఓకే, అంటే ఫుడ్ తింటున్నా కూడా మీ లెవెల్స్ అనేవి నార్మల్ లోనే ఉండిపోతున్నాయి అన్నమాట. ఓకే, వెరీ నైస్ అండి. ఇంకా మీకు ఏమన్నా ఎలా ఉండేది? ఇప్పుడు మీలాగే ఎవరైనా సఫర్ అవుతున్నారు గురక పెట్టేసి, ఇప్పుడు HbA1c ప్రతి ఒక్కరికి ఉంది, ఇండియా ఈజ్ ద డయాబెటిక్ అని చెప్తున్నారు అందరూ వరల్డ్ అని చెప్పేసి. సో అలాంటి వాళ్ళకి అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అలాంటి వాళ్ళకి వెయిట్ లాస్ అవి ఒంట్లో మన వెయిట్ లాస్ కాకుండా మన బాడీ పరంగా కూడా హెల్త్ పరంగా కూడా చాలా బెనిఫిట్లు ఉన్నాయి. చాలా మొత్తం క్లియర్ అవుతుంది మనకి దీనివల్ల. ఈ ఫుడ్ వీళ్ళు చెప్పే డైట్ వల్ల చేసి ఫాలో అవటం వల్ల వెయిట్ లాస్ అవుతున్నాము, ప్లస్ దాని తోడు హెల్త్ ఇష్యూస్ కూడా మొత్తం అన్ని క్లియర్ అవుతున్నాయి. చాలా క్లియర్ అవుతుంది. అవును, అసలు ఫస్ట్ ఈ డయాబెటీస్ ఇవన్నీ రావడానికి కూడా అసలు మెయిన్ రీజన్ ఏంటంటే వెయిట్ ఉండటం అనేది. ఆ వెయిట్ తగ్గడం వల్ల ఆటోమేటిక్ గా తగ్గి హెల్త్ సంబంధించిన విషయం కూడా మొత్తం తగ్గుతా వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ఎవరైతే ఎక్కువ ఓవర్ వెయిట్ ఉంటారో వాళ్ళకి ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ అవుతున్నాయి. ఇవన్నీ తగ్గుతాయి కాబట్టి ఆటోమేటిక్ మన వెయిట్ తగ్గినప్పుడు ఈ హెల్త్ ఇష్యూస్ అనేవి తగ్గిపోతున్నాయి అనమాట. ఓకే, అదొకటి మీరు చేసిన గుడ్ థింగ్ ఏంటంటే వాకింగ్, జిమ్, ఎక్సర్సైజ్ లేకుండా అసలు ఈ డైట్ అనేది అసలు వర్కౌట్ అయిద్దంటారు? అసలు అయింది మేడం. అసలు నేను చేశాను కాబట్టి నేను చేశాను, నన్ను చూస్తున్నారు ఆల్రెడీ. బిఫోర్ నేను ఎట్టున్నాను చూడండి, నేను ఫోటో కూడా ఉండి పెట్టి ఉంది చూసుకోండి. ఇప్పుడు ఎట్టున్నాను చూడండి, చూడండి ఒకసారి. బిఫోర్ ఎలా ఉన్నారు, ఇప్పుడు ఆఫ్టర్ ఎలా ఉన్నారు ఆబ్వియస్ గా నాకు కనిపిస్తున్నారు అనుకోండి. ఓకే, బిఫోర్ ఫోటో అయితే నేను ఖచ్చితంగా చూస్తానండి. ఓకే, ఇంకా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి దీంతో పాటుగా? ఇంకా హెల్త్ ఇష్యూస్ ఏంది మేడం, మనం వర్క్ చేసుకునేటప్పుడు కాస్త హార్డ్ వర్క్ నేను చేసేది. ఆ వర్క్ చేసుకున్నా నాకు రిస్క్, మా ఆయాసపడటం కానీ ఎటువంటి లేదు. నా పని ప్రశాంతంగా చేసుకుంటున్నాను. ఎంత అలసిపోతున్నా సరే నాకు అల్సర్ అనేది తెలియట్లేదు. డైట్ లో ఉండే నా పని నేను చేసుకుంటున్నాను. ఇబ్బంది ఇదివరకు ఇంకా ఒళ్ళు ఉన్నప్పుడు పని చేయాలన్నా ఇబ్బంది పడేవాడిని. ఇప్పుడు ఆ ఇబ్బంది అనేది ఏమి లేదు, నా పని నేను బాగా చేసుకోగలుగుతున్నాను. అంటే ఈ డైట్ ఎవరైనా చేయగలుగుతారా? ఎవరైనా చేయొచ్చండి, ఏ వయసు. ఇప్పుడు చాలా మంది హాస్టల్లో ఉంటున్నారు, ఇప్పుడు కొంతమంది బ్యాచిలర్స్ ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. వాళ్ళు చెప్పినప్పుడు అది తెచ్చుకొని మనం చేసుకోవడానికి ఏ ఇబ్బంది లేదు. ఎక్కడ ఉన్నా ఏడైనా దొరికేది. అంటే ఇప్పుడు చాలా సేపు కుక్ చేయడం అలా ఉండేది కదండి, అదేం ఉండదండి, ఎక్కడైనా దొరికేది. వాళ్ళు చెప్పిన లెక్కలో మనం ఈజీగా చేసుకోవచ్చు. ఈజీగానే ఉంది. అంటే ఇప్పుడు ఎవరైనా హాస్టల్లో ఉన్నా కూడా, లేకపోతే ఎక్కడైనా బ్యాచిలర్ గా ఉన్న రూమ్ లో ఉన్నా, ఎక్కడున్నా కూడా ఈజీగా డైట్ అనేది ఫాలో అవ్వచ్చు. వాళ్ళు ఈజీగా చేసుకుంటారు. ఓకే, అట్లయితే ఇలాంటి డైట్ ఎవరికైనా చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా బాగా అవుతుంది. ఓకే ఓకే, ఇప్పుడు మీలాగా వెయిట్ గెయిన్ అయిన వాళ్ళకి, తగ్గాలి అనుకున్న వాళ్ళకి, హెల్త్ ఇష్యూస్ తగ్గాలని వాళ్ళకి అసలు మీరు మెయిన్ సజెషన్ ఏమి ఇస్తారు? అసలు మెయిన్ సజెషన్ ఏంటి మేడం, మనకి ఒంట్లో ఉన్న ప్రాబ్లాలు తగ్గాలి, బాడీ వెయిట్ తగ్గి ఒంట్లో ప్రాబ్లం క్లియర్ కావాలంటే రాకో హెల్త్ అని డాక్టర్ చలమయ్య గారు అని. ఓకే, అంటే వీళ్ళ ప్రైస్ కూడా ఎలా ఉంటుంది? ప్యాకేజీ కొంచెం ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది? అసలు అంత ఇబ్బంది అనిపించేది ప్యాకేజ్ ఏం కాదు మేడం. ఓకే, నార్మల్, మరి అంత బడ్జెట్ పరాయించాను బడ్జెట్ ఏం కాదు, నార్మల్. ఓకే, నార్మల్ గానే ఉంటుంది బడ్జెట్ కూడా, ప్యాకేజ్ అనేది వాళ్ళది. అంటే ఎవరైనా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కట్టుకునే విధంగా కట్టుకునే వాళ్ళ విధంగానే ఉండదు. ఓకే, మనం బిగినింగ్ లో బ్లడ్ టెస్ట్ చేసి మొత్తం మనకు క్లియర్ గా చూతారు, ఏమేమి ఉందో మనకు మొత్తం క్లియర్ చేస్తారు. ఈ 3 months అయిపోయినాక మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించేసి ఆ రిపోర్ట్కి ఈ రిపోర్ట్కి ఏం తేడా ఉందో మొత్తం క్లియర్ చేసి చెబుతారు. బాడీలో కూడా ఏం ప్రాబ్లం ఉన్నాయో మొత్తం తగ్గినాయా లేదని క్లియర్ గా చూపిస్తున్నారు. మొత్తం ఈ డైట్ అనేది మీకు ఎవరు చెప్పారు? మెయిన్ గా తన పేరు ఎవరున్నారు? నేను వాస్తవంగా అయితే మా బాబాయ్ని చూశానండి, ఆయన వెయిట్ తో ఉన్నారు. నేను చాలా ప్రయత్నించాను, చాలా రకాలు చూశాను, ఎందుకు లేని మెలకనున్నా. ఆయన తగ్గినాక ఆయన చూసి నేను కూడా అది చూసుకొని దాంట్లో జాయిన్ అయ్యాను మేడం. ఓకే, మా బాబాయ్ గారు వాడారు. ఇప్పుడు ఆ రాకో హెల్త్ ఎవరు మీకు ట్రీట్ చేశారు? రాకో హెల్త్ డాక్టర్ చలమయ్య గారు అని చెప్పి డాక్టర్ గారు ఉన్నారు, వాళ్ళ టీమ్స్ ఉన్నారు, టీమ్ మెంబర్స్ ఉన్నారు. ఆయన ద్వారా ఆయన మనకు రిపోర్ట్ అన్ని మనకు క్లియర్ చేసి చెప్తున్నారు. టీమ్ మెంబర్స్ ఉన్నారు. ఏ రోజుకి ఆ రోజు మనకు సమాధానం చెబుతాం, మనకి రిప్లై చెబుతాం. మనకి ఏదైనా ఇబ్బంది ఉన్నా, ఫుడ్ పరంగా ఏదైనా ఇబ్బంది ఉంది చేసుకోలేకపోయినా దానికి సంబంధించి చెబుతా ఉన్నారు. ఇప్పుడు మనము వాళ్ళకి ఫోన్ చేయొచ్చా? అంటే వాళ్ళు చేస్తేనే ఎత్తడము అలా ఉంటుందా? లేదు మేడం, మనం చేయొచ్చు. ఏ టైం చేసినా, ఎనీ టైం చేసినా వాళ్ళు రిప్లై ఇస్తారు, మనకు సమాధానం చెబుతారు, మనకి రిప్లై ఇస్తారు. ఓకే, అట్లా అనుకున్నప్పుడు అట్లయితే ఎవరైనా మీరు వెయిట్ లాస్ కనుక తగ్గాలి అనుకొని హెల్త్ ఇష్యూస్ కూడా మీరు సాల్వ్ చేసుకోవాలి అనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వండి రాకో హెల్త్. వాళ్ళ వెబ్సైట్, ఫోన్ నెంబర్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తామండి. ఓకేనా? థ్యాంక్ యూ.